హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ S5 ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చీజ్ పిజ్జా. పిజ్జా అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా, మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 4 టీ స్పూన్ల టమాటా కెచప్ వేసి 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చక్కెర వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత 1 టీ స్పూన్ తురిమిన వెల్లుల్లి వేసి కలిపి దించేసుకోవాలి. తర్వాత వైట్ సాస్ కోసం వేరే ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అది హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల మైదా వేసి 2 నిమిషాలు ఉడికించి 1/2 కప్పు పాలు కొద్దిగా కలుపుకుంటూ పోసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వెనిగర్ వేసి కలిపి దించేసుకోవాలి. ప్రీహీటెడ్ ప్రాసెస్ అండి. దీనికోసం స్టవ్ వెలిగించి అల్యూమినియం బాండిల్ ఇలా కొంచెం పెద్దదిగా ఉండేది తీసుకొని దానిలో 2 కప్పుల సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి దానిపైన స్టాండ్ పెట్టి మూత పెట్టి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఒక ప్లేట్లో 1 కప్పు మైదా వేసి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ చక్కెర, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి సరిపడా నీళ్లు వేసి చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఈ పిండిని కలిపి 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసి చపాతీలాగా కొంచెం లావుగా ఒత్తి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ చపాతీని వేసి ఈ పిజ్జా బేస్నంతా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని 2 టీ స్పూన్లు వేసి మొత్తానికి అప్లై చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ వైట్ సాస్ వేసి దీన్ని కూడా పిజ్జా బేస్ అంతా అప్లై చేసుకోవాలి. టాపింగ్స్ కోసం టమాటా స్లైస్లను, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్ కొంచెం పెద్దవిగా కట్ చేసి పిజ్జా బేస్ మీద టాపింగ్స్లా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 కప్పు ప్రాసెస్డ్ చీజ్ తురుముకుంటూ పిజ్జా అంతా అప్లై అయ్యే విధంగా వేసుకొని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న బాండిల్లో పెట్టి మూత పెట్టి స్టవ్ మీద ఉంచి 20 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.